నసయింప చేయుమందరు. దేవా నీకు స్తోత్రం. అలోని శరీరం లయపరచండి. నీయు నాలో నసయింప చేయుమయా జీవనదెందరు నా హృదయములో ప్రవహింప చేయు. అందరూ కలిసి సంప్రదాయం పెడతాం. నదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. దేవాది దేవుడు మన మధ్య సంచరిస్తుండగా, పరిశుద్ధాత్మ దేవుడు ఆవరిస్తుండగా, తన పరిశుద్ధాత్మ అభిషేకం, తన కృపా అభిషేకముతో నింపబడి ముందుకు వెళ్దాం. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమందరు. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. దేవుని యొక్క అత్యున్నతమైన శక్తి సామర్థ్యాన్ని పొందుకుందాం. నా ఎముకలన్నీయు నాలో జీవింప చేయుమయా. నా ఎముకలన్నీయు నాలో జీవింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప 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 చేయుమయా. దేవుని అలా ఆరాయోమి గారు మనల్ని కృప్తవచ్చిన ప్రార్థన నడిపిస్తారు. స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభువా. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని సెలవిచ్చిన గొప్ప దేవా, నీ పాదపీఠం కింద జీవిస్తున్నటువంటి ఈ దీనురాలనైనా నా ప్రార్థన ఆలకించు తండ్రి. నన్ను తగ్గించుకొని నీ నామమును హెచ్చిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. గడిచిన ఆదివారం మొదలుకొని ఆదివారం వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నైనా నీ దాసుడు ఇప్పుడు విత్తుచున్న విత్తనాలు త్రోవ పక్కలో పడకుండా మంచి నేలలో పడి 60ంతలుగా 30ంతలుగా 100ంతలుగా ఫలించే కృపను దయచేయండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నీ వినగల చెవు, గ్రహింపగల మనస్సును దయచేయండి ప్రభువా. మీ దాసుని మీ నోటి బుర్రగా వాడుకునండి ప్రభువా. మీ దాసుని బట్టి మీకు మహిమ, ఘనత, ప్రభావములు వచ్చినట్లు మీరు కృప చూపండి. నైనా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడకు నైనా వినగల తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, దయచేసి అందరూ మౌనంగా కూర్చోవాలి.
మీతో పాటు పిల్లలను కూడా మౌనంగా కూర్చోబెట్టవలసిందిగా తల్లిదండ్రులైన వారికి మనవి చేస్తూ ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. ఈ సమయంలో ఎవరు మాటలాడకుండా మౌనముగా కూర్చొని దేవుని యొక్క మాటలు మాత్రమే, దేవుని యొక్క వాక్యం మాత్రమే మనం వినవలసిందిగా ప్రభునామను తెలియచేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము వినిపింపబడుతూ ఉండగా మన చెవున ఎవరి మాటలను పడకుండా జాగ్రత్త పడి దేవుని యొక్క వాక్యాన్ని విని విశ్వసించి దేవుని యొక్క ఉద్దేశ ప్రకారముగా మనము బ్రతుకువారముగా ఉండాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ సమయములో ఈ యొక్క శ్రేష్టమైన జీవితాన్ని, శ్రేష్టమైన దినాన్ని, శ్రేష్టమైన సమయాన్ని అనుగ్రహించిన మన దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా శిరస్సు వంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అదే విధముగా ఓపికతో, విశ్వాసముతో, బహు నిరీక్షణతో ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క మందిరములో, ఆయన నివాసములో కూర్చున్న మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, అందరూ బాగున్నారా? చెప్పండి, బాగున్నారా? ఓకే, బాగున్న వారందరూ కూడా గట్టిగా చెప్తున్నారు. బాలేని వారెవరు కూడా సరిగా చెప్పడం లేదు. అంటే సరిగా చెప్పడం లేదు అంటే వారు బాగున్నట్ట, బాలేనట్టమ్మా? బాగలేనట్టు. అందరు చెప్పాలి గట్టిగా, బాగున్నారా? ఓకే, అందరూ బాగున్నారని చెప్పారు. అందును బట్టి సంతోషం, అందును బట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, నేటి సమయానికి, నేటి దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అలాగే నేటి సమయానికి, నేటి దినానికి, నేటి ఆరాధన కార్యక్రమమునకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మిమ్మును గూర్చి మీరే అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఈ అంశంపై మనం ధ్యానించబోతున్నామండి. ఎవరికి నోట్ల నుంచి మాట రావడమే లేదు, గట్టి చెప్పాలి. మిమ్మును గూర్చి మీరే. అందరు చెప్పాలి, ఇక్కడ పురుషులు కూడా. ఏ అంశం ధ్యానించబోతున్నామండి? మిమ్మును గూర్చి మీరే అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి, మిమ్మును గూర్చి మీరే అంటే మనను గూర్చి మనమే వ్యక్తిగతముగా ఎలా జీవించాలి, వ్యక్తిగతముగా ఎలా బ్రతకాలి అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వేళలో మనకు తెలియచేస్తూ ఉండగా మనమందరము శ్రద్ధగా, జాగ్రత్తగా, వినువారముగా ఉండాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దైవ జనాంగమా, చూడండి,
మిమ్మును గూర్చి మీరే మొట్టమొదటి చూడండి, జాగ్రత్త పడుడి. చెప్పండి అమ్మా, మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. చూడండి, మనల్ని గూర్చి మనమే ఏం చేయాలంట? జాగ్రత్త పడువారముగా ఉండాలి. ఈ జాగ్రత్త అనే మాట చాలా విలువైనదిగా ఉంది. ఈ లోకములో ఉన్న మాటల కంటే జాగ్రత్త అనే మాట చాలా విలువైనదిగా, ప్రత్యేకమైనదిగా ఉంది అని మనమందరము తెలుసుకోవాలి. ఈ జాగ్రత్త అనే మాట ఒక కులానికి చెందినది కాదు, ఒక మతానికి చెందినది కాదు, ఒక తెగకు చెందినది కాదు, ఒక గ్రామానికి చెందినది కాదు, ఒక రాష్ట్రానికి చెందినది కాదు, ఒక దేశానికి చెందినది కాదు. జాగ్రత్త అనే మాట ప్రతి ఒక్కరికి చెందినది. జాగ్రత్త అనే మాట ప్రతి ఒక్కరికి చెందినది కనుక ప్రతి ఒక్కరి నోట చాలా సందర్భాలలో, చాలా సమయాలలో జాగ్రత్త అనే మాట ప్రతి నోట నుండి మనకు వినబడుతూనే ఉంది. జాగ్రత్త అనే మాట నా నోట నుండి వినబడదు అన్నవారు ఎవరైనా ఉన్నారమ్మా? ఉన్నారా? ఉంటే మీరు చేతులు ఎత్తాలి. జాగ్రత్త అనే మాట నా నోట నుండి వినబడదు. జాగ్రత్త అనే మాట నేను ఉచ్చరించను. జాగ్రత్త అనే మాట ఏ సమయంలో నేను ఆ మాట గురించి మాట్లాడను అనేవారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తగలరా? ఉన్నారమ్మా? అలా జాగ్రత్త అనే మాట మాట్లాడిన వారు ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? ఎవరు లేరు. అందరూ కూడా చిన్నలను మొదలుకొని పెద్దవారి వరకు ఏదో ఒక సమయములో జాగ్రత్త అనే మాట ప్రతి ఒక్కరూ మాట్లాడుతూనే ఉంటూ ఉన్నారు. ఈ జాగ్రత్త అనే మాట ఏం చేస్తుందో తెలుసా? మన జీవితాన్ని సరిచేస్తూ ఉంది. జాగ్రత్త అనే మాట మన జీవితాన్ని సరిచేస్తూ ఉంది. అందుకే జాగ్రత్త అనే మాటను మన జీవితంలో నిత్యము నిలుపుకొని వారముగా ఉండాలి. జాగ్రత్త అనే మాట మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉంది. నువ్వు ధైర్యం లేని వాడగా నువ్వుంటే, జాగ్రత్త అనే మాట నువ్వు కలిగి జీవిస్తే, ఆ జాగ్రత్త అనే మాట నీకు నాకు ధైర్యం అనేది ఇస్తూ ఉంది. జాగ్రత్త అనే మాట మనం చెడు నుండి వేరు చేస్తూ ఉంది. ఒకవేళ ఎవరైనా చెడులో ఉన్నారనుకోండి, ఎవరైనా పాపములో ఉన్నారనుకోండి, కన్నవారో లేకపోతే మన పెద్దలో, రేయ్ నువ్వు పాపములో ఉన్నావు, పాపములో జీవిస్తున్నావు, జాగ్రత్త అని హెచ్చరించారనుకోండి, ఆ హెచ్చరికను బట్టి, జాగ్రత్త అనే మాటను బట్టి పాపములో ఉన్నవారు కూడా, చెడులో ఉన్నవారు కూడా ఆ పాపాన్ని విడిచి, చెడును విడిచి వారు వేరుపరచబడతారనేది మనమందరము తెలుసుకోవాలి. జాగ్రత్త అనే మాట చూడండి, అపాయములో నుండి మనలను కాపాడుతూ ఉంది. కనుక ఒక చోట అపాయము జరుగుతుంది అన్న సందర్భములో మన వెనుక ఉన్నవారు ఎవరైనా సరే, రే అక్కడ అపాయం ఉంది జాగ్రత్త అన్నాడు అనుకోండి, అదే మాట, ఆ జాగ్రత్త అనే మాట అపాయము నుండి మనందరినీ కూడా, అపాయములో పడిపోయే వారందరినీ కూడా కాపాడుతుంది అని మనం తెలుసుకోవాలి. జాగ్రత్త అనే మాట చూడండి నిలబెడుతూ ఉందంట. పడిపోతున్న వ్యక్తిని కూడా జాగ్రత్త అనే మాట ఏం చేస్తుందంటమ్మా? నిలబెడుతూ ఉంది. మనము పొలాలకు వెళ్ళినప్పుడు మన భాషలో ఆలోచిస్తే, ఎవరైనా పొలాలకు వెళ్ళినప్పుడు ముందు
ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నప్పుడు పొలములో వెనక కొందరు నడుచుకొని వస్తూ ఉన్నారనుకోండి, ముందున్న వ్యక్తి కాలు జారి పడిపోతున్న సమయములో వెనుకున్న వారు జాగ్రత్త అంటే పడిపోతాడా నిలబడతాడమ్మా? చెప్పండి. నిలబడతాడు. జాగ్రత్త అనే మాట ఏం చేస్తుంది తెలుసా? మంచికి బలమిస్తూ ఉంది. జాగ్రత్త అనే మాట పడిపోయే వ్యక్తిని కూడా ఏం చేస్తుందమ్మా? నిలబెడుతూ ఉంది అనేది మనము జ్ఞాపకము చేసుకోవాలి. తర్వాత జాగ్రత్త అనే మాట చూడండి, మనలందరినీ కూడా క్రమశిక్షణలోనికి తీసుకొస్తూ ఉంది. మనము క్రమశిక్షణ లేని వారుగా జీవిస్తున్నామనుకోండి, పద్ధతి లేకుండా మన కుటుంబం జీవిస్తూ ఉందనుకోండి, ఏదో ఒక సమయంలో దేవుడుగాన రే జాగ్రత్త అని మాట తన వాక్యం ద్వారా హెచ్చరించాడు అనుకోండి, ఆ జాగ్రత్త అనే మాట ద్వారా, హెచ్చరిక ద్వారా మన కుటుంబము మనము క్రమశిక్షణలోనికి వస్తామనేది మనము తెలుసుకోవాలి. ఈ జాగ్రత్త అనే మాట దేవునిపై భక్తిని పెంచుతుంది, కానీ అవిశ్వాసమును పెంచదు. కనుక మన జీవితంలో జాగ్రత్త అనే మాట మనము కలిగి ఉండకపోవడం వలన అవిశ్వాసం పెరిగిపోతుంది, భక్తిహీనత పెరిగిపోతూ ఉంది. కనుక నీలో ఉన్న అవిశ్వాసం, నీలో ఉన్న భక్తిహీనత వెళ్ళిపోవాలి అంటే జాగ్రత్త అనే మాట మనము కలిగి ఉంటే, ఆ మాటనే దేవునిపై భక్తిని, దేవునిపై మర్యాదను, దేవునిపై మమకారమును, దేవునిపై ఇష్టమును, దేవునిపై నమ్మకత్వాన్ని పెంచుతూ ఉంది అని మనము తెలుసుకోవాలి. జాగ్రత్త అనే మాట చూడండి, మన చెడును కోరుకోదు, కానీ మన బాగును మాత్రమే కోరుకుంటుంది. జాగ్రత్త అనే మాట మనము చెడిపోవాలి, పడిపోవాలి అని ఎప్పుడూ కోరుకోదు. జాగ్రత్త అనే మాట మన బాగును కోరుకుంటుంది. కనుక ఎవరి నోటి నుండి జాగ్రత్త వచ్చినా ఆ మాట మనకు మంచిగానే ఉంటూ ఉంది. శత్రు నోటి నుండి జాగ్రత్త అనే మాట వస్తే అది కూడా మంచిదే. దేవుని నుండి జాగ్రత్త అనే మాట వస్తే అది మంచిదే. మన పెద్దల నుండి జాగ్రత్త అనే మాట మనకు చెబుతూ ఉంటే అది కూడా మంచిదే. మన తప్పుల్లో ఉన్నప్పుడు జాగ్రత్త రా, అలా చేయడం తప్పని ఎవరు హెచ్చరించారనుకోండి, అది కూడా మంచిదే. నమ్మి జాగ్రత్త అని చెప్పే మనిషిని మనము సంపాదించుకోవడము చాలా అవసరము. చెడిపోరా అని చెప్పే వ్యక్తిని సంపాదించుకుంటే నీ జీవితము శుద్ధ దండగా మారిపోతూ ఉంది. నువ్వు జాగ్రత్తగా బ్రతుకురా అని ఎవరైతే హెచ్చరిస్తారో అలాంటి వారితో స్నేహం చేయడం, అలాంటి వారితో కలిసి ఉండడం, అలాంటి వారితో బ్రతకడం నీ జీవితానికి ఎంతో మేలు, నీ జీవితానికి ఎంతో భద్రత ఉంటుందని మనము తెలుసుకోవాలి. కనుక జాగ్రత్త అనే మాట ఆ సందర్భాల్లో మన కాపురాన్ని కూడా నిలబెడుతూ ఉంది. కొత్తగా పెళ్లి చేసిన తర్వాత అత్తగారి ఇంటికి అమ్మాయిని పంపిస్తున్న సందర్భంలో తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ చెప్పే మాట అమ్మాయికి ఏం చెప్పి పంపిస్తారమ్మా? చెప్పలేమని చెప్పి పంపిస్తారు. బాగా కొట్లాడు, బాగా భర్త మీద నువ్వు కోపం పెంచుకో, నీ కాపురాన్ని చెడగొట్టుకో, నీ కాపురాన్ని నాశనము చేసుకో, నువ్వు పాడైపో అని చెప్తారా? ఏమని చెప్తారమ్మా? చెప్తారు, ఇలా చెప్తారా? చెప్పండి. అలా చెప్పేటట్టున్నారు మీరందరూ. అలా చెప్తారమ్మా? ఏం చెప్పండి సమాధానం. అలా చెప్తారా? ఎలా చెప్తారు? అలా చెప్తామంటే చెప్తాం సరేనండి, లేదంటే లేదు. అలా చెప్తామా? అమ్మా అత్తల మీద కొట్లాడు, నీ భర్త పైన రోజు కొట్లాడు, నువ్వు నీ జీవితం నాశనం చేసుకో, అక్కడికి వెళ్ళి చెడ్డ పేరు సంపాదించుకో అని అత్తగారింటి కొత్తగా పోతున్న కోడలకు ఈ మాటలు చెప్తామా? ఏ మాటలు చెప్తామమ్మా? ఇవన్నీ మనము చెప్పాం. ఏం చెప్తాం? నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, నీవు అత్తగారింటికి వెళుతున్నావు, అజాగ్రత్తగా ఉండొద్దు, జాగ్రత్తగా ఉండు. జాగ్రత్త అనే మాటలో అన్ని దాగి ఉన్నాయి, ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. జాగ్రత్త అనే మాటలో
అన్నీ మంచివి దాగి ఉన్నాయి. ఆ జాగ్రత్త అనే మాట కలిగి ఉంటే అన్ని మంచి గుణాలే మనకు వస్తాయి. అజాగ్రత్త అనేది ఉందనుకో, మనలోనికి వస్తాయి ఏమమ్మా? చెడ్డ గుణాలు వస్తాయి. అందుకే మన జీవితములో కూడా చెడ్డ గుణాలు మనము ఆస్వాదించుకొనకుండా అజాగ్రత్తను మనం తృణీకరించి జాగ్రత్తను కలిగి ఉంటే అదే మనకు మంచి గుణములు, దైవ గుణాలను తీసుకొని వచ్చి మనకు ఉంచుతుంది అని మనము జ్ఞాపకము చేసుకొని వారముగా ఉండాలి. అందుకే ఈ చదవబడిన వాక్య భాగములో మనం చూస్తే ఆ యొక్క వాక్య భాగం చదవండి, చదువుకుందాం. తాను నిలిచి ఉన్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చూడండి, తాను నిలిచి ఉన్నానని తలంచుకొనువాడు. చాలా మంది నేను నిలిచి ఉన్నానని తలంచుకుంటూ ఉంటారు. ఎక్కడ నిలిచి ఉన్నానని తలస్తూ ఉంటారు అంటే, నేను దేవునిలో నిలిచి ఉన్నాను, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాను, దేవుని వాక్యములో నేను నిలిచి ఉన్నాను, దేవుని యొక్క సన్నిధానములో నేను నిలిచి ఉన్నానని చాలా మంది తలస్తూ ఉంటారు. అలా తలంచుకోవడం మంచిదే. అలా తలంచుచున్న ప్రతి వారు, అలా తలంచుకుంటున్న ప్రతి వ్యక్తి ఏం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలంట? పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకోవాలి. ఎక్కడ పడకుండునట్లు? పాపములో పడకుండునట్లు, లోకములో పడకుండునట్లు, అంధకారములో పడకుండునట్లు, అపవిత్రతలో పడకుండునట్లు, అపవాది వలలో పడకుండునట్లు, అపవాది యొక్క కుయుక్తుల్లో పడకుండునట్లు మనము జాగ్రత్తగా చూచుకొని జాగ్రత్తగా జీవించుచు మన యొక్క జీవిత ప్రయాణాన్ని మనమందరము కొనసాగించువారముగా ఉండాలి. చాలా మంది సమాజంలో అనుకుంటూ ఉంటారంట, నేను మేధావిని, నేను పాపములో పడను అనుకుంటారు. కానీ నువ్వెంత మేధావివైనా సరే పాపములో పడే అవకాశము ఉంది. నేను చాలా అనుభవం గలవాడను, నేను పాపములో పడను అని అనుకుంటూ ఉన్నావు, కానీ పాపములో పడే అవకాశము ఉంది. నేను చాలా గొప్పవాడను కనుక నేను పాపములో పడను అనుకుంటాడు, కానీ పాపములో పడే అవకాశం ఖచ్చితముగా ఉంది. నేను పరిశుద్ధుడను, నన్ను మించిన పరిశుద్ధులు సంఘములో లేరు, సమాజంలో లేరు, దేశంలో లేరు, రాష్ట్రాల్లో లేరు, నేనే పరిశుద్ధుడని గొప్పలు చెప్పుకుంటారు. నేను పాపములో పడననుకుంటారు, కానీ వారు కూడా పాపములో పడే అవకాశము ఉంది. చాలా మంది ఇంకా అనుకుంటారు, నేను చాలా తెలివితేటలు గలవాడను, నేను పాపము జోలికి వెళ్ళను, పాపములో నేను పడనని తమ తెలివితేటల ద్వారా అనుకుని వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారందరూ ఖచ్చితంగా పాపములో పడే అవకాశం ఉంది. కనుక వీరందరూ పాపములో పడకుండా ఉండాలి అంటే వీరుకుండవలసిన గుణం ఏమిటంటే జాగ్రత్త అనే గుణం ఉండాలి. ఏముండాలమ్మా? జాగ్రత్త అనే గుణం ఉంటే వీరు ఎన్నటికీ పాపములో పడనే పడరు. ఈ జాగ్రత్త అనేది లేకపోతే నువ్వు తెలివివంతుడవైనా, జ్ఞానవంతుడవైనా, అందగానివైనా, అనుభవం గలవాడవైనా, శక్తి గలవాడవైనా, ధనవంతుడవైనా, ఎవడైనా సరే ఖచ్చితంగా పాపములో పడక తప్పదు. కానీ వీరందరూ పాపములో పడకుండా ఉండాలి అంటే ఏం కలిగి ఉండాలమ్మా? జాగ్రత్త కలిగి ఉంటే
ఎవరు కూడా పాపముల పడే అవకాశము ఉండదు అని మనము తెలుసుకోవాలి. జాగ్రత్త లేకపోతే ఎప్పుడో ఒకసారి పడక తప్పదనేది మనమందరము గ్రహించువారముగా ఉండాలి. మన పాత యజమాని ఎవరు అంటే పాత యజమాని పాపమే. మన పాత యజమాని ఎవరంటమ్మా? పాపం. కనుక మన పాత యజమాని వదిలిపెట్టి నూతనమైన యజమాని అయిన యేసు వైపు మన కన్నులు తిప్పుకోవాలి, మన మనసు తిప్పుకోవాలి, మన కాళ్ళను తిప్పుకోవాలి, మనకు అవయములు తిప్పుకొని మన నూతనమైన యజమాని కలిగి జీవించాలి. కానీ అలాగే పాత యజమానైన పాపాన్ని పారదోలుకొని పాత యజమానిని మనం తృణీకరించి నూతనమైన యజమానైన ప్రభువును కలిగి జీవిస్తూ ఈ లోకములో చాలా చాలా పవిత్రమైన వారముగా జీవించు వారముగా ఉండాలి. తర్వాత రెండో విషయం చూడండి, మిమ్మును గూర్చి మీరే దేవునికి కనపరుచుకోవాలి. రెండోది ఏం చేయాలంటమ్మా? మన గురించి మనమే ఏం చేయాలంట? దేవునికి కనపరుచుకోవాలి. ఎవరో వచ్చి మన దేవునికి కనపరచరు. ఎవరో వచ్చి మన దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళరు. ఎవరో వచ్చి దేవుని యొద్దకు మనల్ని నడిపించరు. కానీ మనమే నీకు నీవే, నీ కుటుంబానికి నీవే దేవునికి కనపరుచుకోవాలి. దేని గూర్చి? నీ జీవితమును గూర్చి, నీ స్థితిగతుల గూర్చి దేవునికి ఖచ్చితముగా కనపరుచుకొని వారముగా ఉండాలి. దైవ గ్రంథములో చూస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూస్తే అక్కడ దైవజనుడైన తిమోతి తన్ను తాను దేవునికి కనపరుచుకొని ఉన్నాడు. తన్ను తాను ఏమిటో, తన స్థితిగతి ఏమిటో దేవునికి కనపరుచుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. కనుక దైవజనుడు తిమోతి ఎలాగైతే తన్ను తాను దేవుని కనపరుచుకున్నాడో మనమే దేవునికి ఖచ్చితముగా కనపరుచుకుంటే ఆయన మనను కనుగొనే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనం చూస్తున్న దేవుడుగా ఉన్నాడు. అందుకే చదవండి గట్టిగా, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడని అక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుమని అపోస్తుడైన పౌలు తన ఆత్మీయ కుమారుని తిమోతికి తెలియజేయగా అతను తెలియచేసిన ప్రకారమే తన్ను తాను దేవునికి కనపరుచుకున్నట్లు మనం చూస్తున్నాం. ఎలా కనపరుచుకున్నా అంటే దేవుని యోగ్యునిగా ఉండడానికి తన్ను తాను కనపరుచుకున్నాడు. దేవా నీ ఎదుట నేను యోగ్యుడను అని తిమోతి దేవుని ఎదుట కనపరుచుకున్నాడు. అలాగే మనము కూడా దేవుని ఎదుట నేను యోగ్యుడను, నేను యోగ్యురాలను అని మనము కనపరుచుకోవాలి. కనపరుచుకుంటున్నావా? అలా కనపరుచుకోలేక లోకములో నేను చాలా యోగ్యుడనండి, చాలా యోగ్యురాలండి అని మనుషుల ఎదుట కనపరుచుకుంటున్నావు. కానీ నువ్వు యోగ్యుడవు, యోగ్యురాలవని నువ్వు దేవుని ఎదుట కనపరుచుకునే స్థితిలో నువ్వు ఉంటే ఈరోజు దేవుని ఎదుట మనం యోగ్యులమని మనము కనపరుచుకోవాలి. తర్వాత అంటాడు, సిగ్గుపడనక్కరని పనివానిగా తను తాను దేవునికి కనపరుచుకున్న వాడిగా ఉన్నాడు. తర్వాత సత్యమును సరిగా ఉపదేశించువానిగాను అతడు తన్ను తాను దేవునికి కనపరుచుకున్నాడు. మనము కూడా సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వారిగా ఉంటూ మనము కనపరుచుకోవాలి. తర్వాత అంటాడు, నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడు. మనము దేవుని కనపరచడానికి ఏం పడాలంటమ్మా? జాగ్రత్త పడుతూ మనము కనపరుచుకొని
దేవుని ఎదుట మనమందరము ప్రయోజకులముగా, మనమందరము దేవుని ఎదుట యథార్థత గల వారముగా, దేవుని ఎదుట మనమందరము పవిత్రత గల వారముగా ఉంటూ మనము దేవునికి కనుపరుచుకోవడానికి జాగ్రత్త అనే విషయము మనకెంతో అవసరమై ఉన్నది. తర్వాత మూడో విషయం చూడండి, మిమ్మల్ని గురించి మీరే పరిశుద్ధపరుచుకోవాలి. ఎవరో వచ్చి మనం పరిశుద్ధపరచరు, ఎవరో వచ్చి మన పవిత్రులుగా మార్చరు, ఎవరో వచ్చి మన జీవితాన్ని బాగు చేయరు, ఎవరో వచ్చి మనను ఆదుకోరు. కానీ మనము పరిశుద్ధపరచుకోవాలి, మనమే ఆదుకోవాలి, మనమే పరిశుద్ధపరుచుకొని దేవుని ఎదుట మనము కనబడువారముగా ఉండాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడవద్దు. ఎవరో వచ్చి నువ్వు పరిశుద్ధులుగా మారుస్తారని ఎవరి గురించి నువ్వు ఆలోచించక నిన్ను నీవే పరిశుద్ధపరుచుకోవడానికి నిరంతరము ప్రయత్నము చేస్తూనే ఉండాలి. ఇంతవరకు నీలో అపవిత్రత అని దాగి ఉంటే నువ్వేం చేయాలి? నీలో అపవిత్రతను తొలగించుకొని మనమే ప్రభు ద్వారా పరిశుద్ధపరుచుకుని వారముగా ఉండాలి. మనమను పరిశుద్ధపరుచుకునే ఆధిక్యత, మనము పవిత్రపరుచుకునే ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. ఎలా? తన వాక్యం ద్వారా, తన యొక్క మాట ద్వారా పరిశుద్ధపరుచుకునే అవకాశం ఇచ్చాడు గనక ఇచ్చిన ఆధిక్యతను పోగొట్టుకొనకుండా ఖచ్చితముగా మనము ఎంతగానో దేవుని యొక్క నామములో పరిశుద్ధ పరుచుకుని వారముగా ఉండాలి. అందుకే దైవవాక్యములు చూడండి, లేవీలకు రాసిన లేవికాండము 11వ అధ్యాయం 44వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. లేవికాండం 11వ అధ్యాయము 44వ వచనము. నేను దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకొనవలెను. చూడండి ఏమంట, నేను పరిశుద్ధుడను గనక. ప్రభు సెలవిస్తున్న మాట ఏమంటున్నామ్మా? నేను పరిశుద్ధుడను గనక మీరు పరిశుద్ధులై ఉండునట్లు. ఎవరు పరిశుద్ధులై ఉండునట్లు? మనమందరము పరిశుద్ధులై ఉండునట్లు అంటున్నాడు. మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకొనవలెను. ఏమంటున్నాడమ్మా? మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకొనవలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన సెలవిచ్చిన రీతిగా మన దేవుడు పరిశుద్ధుడు గనక మనము ఖచ్చితముగా పరిశుద్ధపరుచుకునే అవకాశం ఉంది. అవకాశాన్ని చేజార్చుకొనక, అవకాశం చేజార్చుకుంటే ఎప్పటికి నీవు పరిశుద్ధపరుచుకోక అపరిశుద్ధుడిగా మిగిలిపోతావు. దేవుడిచ్చిన అవకాశం, దేవుడిచ్చిన సమయం, దేవుడిచ్చిన మాటను బట్టి ఖచ్చితముగా మనమే పరిశుద్ధపరుచుకొని మనమే దేవునికి అప్పగించుకొని మనమే దేవుని యొక్క మార్గములో నడిచి మనమే దేవుని యొక్క విధానాన్ని ఆస్వాదము చేసుకోవాలి. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వెలా ఉన్నావు? ఏ స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు? ఏ మార్గములోనికి నువ్వు దిగజారిపోతూ ఉన్నావు అనేది ఒక్కసారి ఖచ్చితముగా మనము పరిశీలించుకునే వారముగా ఉండాలి. ఈ అపరిశుద్ధమైన లోకములో జీవిస్తున్న నీవు అపరిశుద్ధంగా బ్రతకడం మనకు మంచిది కాదు. ఈ పాప లోకములో జీవిస్తున్న నీవు పాపిగా ఉండడము మంచిది కాదు. పాపములో పడడము అంతకంటే
మంచిది కాదు. పాపలోకములో నీవు నేను పాపం అంటకుండా మనము జీవించాలి. చూడండి, మనము పొలాలకు వెళ్ళినప్పుడు ఒక పురుగు కనబడుతుంది. ఏం పురుగు అంటే కుమ్మరి పురుగు అనేది మనకు కనబడుతుందమ్మా. కుమ్మరి పురుగు చూసిన వాళ్ళ చేతులు ఎత్తండి. చూసినారా లేదా కుమ్మరి పురుగు? ఎవరు చూడలే, ఇప్పుడే టౌన్ నుండి వచ్చినట్టున్నారు అందరూ, అమెరికా నుండి దిగి వచ్చినట్టున్నారు, ఎవరికి తెలియదు కదా కుమ్మరి పురుగు అంటే. మనమందరం ఇప్పుడే అమెరికా నుండి దిగి వచ్చాం కనుక కుమ్మరి పురుగు ఏంటో కూడా మనకు తెలియదు. తెలిసి కూడా ఎందుకు చెప్పాలి, తెలిసి కూడా ఎందుకు చేయెత్తాలనే నిర్లక్ష్యం తప్ప మనలో ఏమీ ఉండదు. అడిగినప్పుడు సమాధానం చెప్పడము అవసరం. కుమ్మరి పురుగు చూశారా, చూడలేదు, చూశామంటే చేతులు ఎత్తండి, చూడలేదంటే చేతులు ఎత్తండి అంది. చూశారా, చూసిన వారందరూ చేతులు ఎత్తండి. చూడలేదమ్మా మీరు? కుమ్మరి పురుగు చూడలేదా? మీరన్నా చూసినారన్నా? కుమ్మరి పురుగు అంటారా ఏమంటారు మీ భాషలో? గొంగల పురుగు వేరు. మళ్ళా గొంగల పురుగు అంటే బొచ్చు బొచ్చు ఉంటుంది, అది కాదు. కుమ్మరి పురుగు అంటే కుమ్మరి పురుగు అనేది ఉంటుంది. అది చూడండి, అది బురదలో తిరుగుతున్నప్పటికీ, బురదలోనే ఉన్నప్పటికీ ఆ యొక్క పురుగుకు మట్టి అంటనే అంటదు. అంటుతుందా? అంటదు. అలాగే అది ఎప్పుడు కూడా బురదలోనే ఉంటుంది, ఎప్పుడు కూడా బురదలో తిరుగుతుంది. కానీ కొద్ది కూడా దానికి బురద అంటనే అంటదు. అలాగే మనం కూడా ఎప్పుడు లోకములో ఉన్నప్పటికీ, లోకములో నివసిస్తున్నప్పటికీ మనకు కూడా ఏమంటకూడదమ్మా, లోకాశలు అంటకూడదు. లోకంలో పాపం అనేది మనకు అంటకుండా పవిత్రంగా మనము జీవించాలి. అలాగే యేసు ప్రభుల వారు కూడా ఈ లోకములో పాప లోకములో జీవిస్తున్నప్పటికీ కానీ ఆయనకు పాపం అనేది అంటిందమ్మా? చెప్పండి, అంటిందా? అంటనే అంటలే. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక, పవిత్రుడు గనక ఈ పాప లోకములో ఉన్నప్పటికీ పాపం అంటకుండా పరిశుద్ధుడుగా జీవించాడు మన యేసయ్య. అలాగే మనము కూడా యేసయ్యలాగా పాపం అంటకుండా మనమందరము జీవించడమే ఒక ప్రత్యేకత. ఈ లోకములో పాపం అంటించుకొని జీవించే ప్రత్యేకత కాదు, పాపం అంటకుండా జీవించడమే గొప్ప ప్రత్యేకత అనేది మనమందరము అనుకుని వారుగా ఉండాలి, తెలుసుకుని వారముగా మనమందరము ఉండాలి. కనుక నీ జీవితం నా జీవితం ఎలా ఉందో అది దేవునికి తెలుసు గనక మన జీవితం సరైనదిగా ఉంటే దేవుడు ఆనందిస్తాడు, మన జీవితం సరైనదిగా లేకపోతే ఆయన దుఃఖించేవాడుగా ఉన్నాడు. అందుకే మనము ఖచ్చితంగా మనమందరము దేవుని ఎదుట మనము పరిశుద్ధపరుచుకొని జీవించు వారముగా ఉండాలి. తర్వాత 4వ విషయం చూడండి, మిమ్మును గూర్చి మీరే చూడండి ప్రత్యేకపరుచుకోవాలి. మనం ఏం చేయాలంటమ్మా? ప్రత్యేకపరుచుకోవాలి. మనం ప్రత్యేకపరుచుకుంటున్నామా? ప్రత్యేకపరుచుకోలేకపోతున్నాం. మనందరం ఎలా ఉన్నామంటే గుంపుల్లో మనము కలిసిపోతున్నాం. కానీ ఆ గుంపుల్లో ఉండకుండా గుంపులో మనం ఒక ప్రత్యేకంగా కనబడి మనము దేవుని ఎదుట గాని, సమాజం ఎదుట గాని, సంఘం ఎదుట గాని, లోకం ఎదుట గాని మనము ఖచ్చితంగా ప్రత్యేకించుకొని జీవించు వారముగా ఉండాలి. దైవ గ్రంథములు చూడండి, ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనాన్ని గమనిస్తే అక్కడ ఎజ్రా ఇశ్రాయేలు వారికి తెలియచేయగా ఇశ్రాయేలు వారందరూ కూడా తమ్మును తాము ప్రత్యేకపరుచుకొని తమ్మును తాము వారెంతగానో ప్రత్యేకపరుచుకొని జీవించిన వారుగా ఉన్నారనేది అక్కడ మనం చూస్తున్నాం. చదవండి ఒకసారి ఎజ్రా గ్రంథం. కాబట్టి ఇప్పుడు మీ పితరులైన యెహోవా దేవుడైన యెహోవా ఎదుట
మీ పాపములను ఒప్పుకొని. చూడండి ఏమంటాడు, మీ పాపములను ఒప్పుకొని అంటున్నాడు. ఎవరు ఎదుట ఒప్పుకోవాలంటున్నాడు? మీ దేవుడైన యెహోవా ఎదుట. ఏమంటున్నాడమ్మా? మీ పాపములను ఒప్పుకొని అని ఎజ్రా తెలియచేయగా, వారు దేవుడైన యెహోవా ఎదుట వారు పాపమును ఒప్పుకొనిన వారుగా ఉన్నారు. చదవండి. ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్యజనులను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరుచుకొని యుండుడి. ఓ ఇశ్రాయేలు వారలారా, ఓ ప్రజలారా, మీ దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారం నడుచుకొనుటకు సిద్ధపడుడి అని ఎజ్రా వారికి తెలియచేసిన ప్రకారముగా వారు తమ దేవుడైన యెహోవా ఎదుట తన పాపమును ఒప్పుకొని దేవుని యొక్క చిత్తానుసారంగా నడవడానికి వారు సిద్ధపడి వారు జీవించిన విధమును మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు పాపముల నుండి ప్రత్యేకపరుచుకున్నారు. అలాగే లోకములో నుండి వారు ప్రత్యేకపరుచుకొని ఉన్నారు. అనేకమైన వాటిలో నుండి వారు ప్రత్యేకపరుచుకొని ప్రత్యేకించబడిన జనాంగముగా వారు కనబడుతూ ఉన్నారు. పాపములో నుండి వారు ప్రత్యేకించబడ్డారు. అలాగే వేషధార జీవితం నుండి వారు ప్రత్యేకించబడ్డారు. అలాగే అన్యస్త్రీలతో సహవాసం చేస్తున్నారు. వారిలో నుండి కూడా వారు ప్రత్యేకించబడిన వారుగా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. కనుక మనం కూడా ఇశ్రాయేలు ప్రజలలాగా మనము ప్రత్యేకపరుచుకొని పరిశుద్ధపరుచుకొని దేవుని యొక్క నామమును మనము స్మరణ చేసుకుని వారముగా ఉండాలి. కనుక దేవుడి సమయంలో నీకు నాకు సెలవిస్తున్న ప్రకారం ఎప్పుడు కూడా మనము నిరంతరము కూడా మనము ప్రత్యేకపరుచుకొని జీవించాలి. ఎజ్రా ఎలాంటి వాడంటే ఒక యథార్థవాదిగా ఉన్నాడు. ఏదైనా చెప్పాలనుకుంటే ఆయన భయపడకుండా నిర్భయముగా చెప్పేవాడిగా ఉన్నాడు. ఏది చెప్పాలన్నా అతడు ఆలోచించకుండా యథార్థంగా చెబుతూ ఉంటాడు. కనుక యథార్థవాది చెప్పండి లోక విరోధిగా ఉన్నాడు. కానీ చాలా మంది యథార్థంగా మాట్లాడేవారు కొదువైపోయారు. యథార్థంగా జీవించేవారు సమాజంలో తక్కువైపోయారు. అందుకే మనమందరము యథార్థంగా జీవించడం, యథార్థంగా బ్రతకడం, ఇజ్రాలాగా యథార్థంగా నివసించడం ఎంతో అవసరం. అతడు యథార్థవంతుడుగా ఉన్నాడు గనక, యథార్థంగా మాట్లాడుతున్నాడు గనక భయపడకుండా ఇశ్రాయేలు వారికి హెచ్చరిక చేశాడు. మీ పాపాలు ఒప్పుకోండి, మీరు అన్యస్త్రీలను విసర్జించండి, మీలో ఉన్న అపవిత్రతను తొలగించుకొని మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకొని దేవునిలో మీరు స్థిరపడండి అని ఆయన యథార్థంగా వారిని హెచ్చరించాడు. వారి హెచ్చరికను బట్టి, ఆయన హెచ్చరికను బట్టి వారు కూడా మార్పు చెందిన ఇజ్రాయేలు ప్రజలుగా మనం చూస్తున్నాం. అలాగే ఆ సందర్భాల్లో పెద్దలుగా దైవజనులు ఏదైనా హెచ్చరించాడంటే ఆ హెచ్చరిక మన కోసమే, అది మన మంచి కోసం అనుకొని వాటిని పఠిస్తే మన జీవితానికి మేలు, మన జీవితానికి ఆశీర్వాదం అనేది కలుగుతుంది అనేది మనమందరము తెలుసుకుని వారుగా ఉండాలి. తర్వాత 5వ విషయం చూడండి, దేవునికి అప్పగించుకోవాలి. మనం ఏం చేయాలంటమ్మా? దేవునికి అప్పగించుకోవాలి. ఇంతవరకు మనుషులకు అప్పగించుకొని చెడిపోయావు, ఇంతవరకు మనుషులకు అప్పగించుకొని నువ్వు పాడైపోయావు, మనుషులకు అప్పగించుకొని నువ్వు పాపాన్ని జరిగిస్తున్నావు నీవు. కానీ ఈరోజు మనము ఖచ్చితంగా దేవునికి మాత్రమే అప్పగించుకోవాలి. ఎందుకంటే మనమందరము ఆయన వారము, మనమందరం ఆయన సృష్టి, మనమందరము ఆయన ద్వారా నిర్మింపబడిన వారము, మనమందరము దేవుని వారము గనుక అందుకే మనము దేవునికి ఖచ్చితముగా అప్పగించుకొనవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఇంతవరకు అప్పగించుకోలేక నీ స్థితి సరిగా లేదు. నువ్వు దేవునికి అప్పగించుకోక
నీ బ్రతుకు అంతంత మాత్రంగా మిగిలిపోయింది. నువ్వు దేవునికి అప్పగించుకోకపోవడం వలన నీ అవయవాలన్నీ కూడా పాపానికి బానిసలుగా మారిపోయాయి. నువ్వు దేవునికి అప్పగించుకోకపోవడం వలన నీ అవయవాలన్నీ కూడా చూడండి పాపానికి సాధనాలుగా మారిపోయాయి. ఇక నుంచి నా అవయవాలు పాపానికి దుర్నీతికి సాధనాలు కాకూడదు. మన అవయవాలు దేవుడిచ్చినవి కనుక నీతికి సాధనాలుగా మార్చుకోవాలి. నీతికి ఆయుధాలుగా మన అవయవాలను మార్చుకొని నీతియుక్తమైన ఆలోచన, నీతియుక్తమైన తలంపు నీలో ఉంటే తగిన సమయములో దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉండగా ఆయన నామములో అందరము కూడా హెచ్చింపబడతాం. తారతమ్యము లేకుండా మన దేవుడు హెచ్చించేవాడుగా ఉన్నాడు. తారతమ్యము లేకుండా అందరినీ ఆశీర్వదించువాడుగా ఉండగా అలాంటి దేవుణ్ణి మనము ఎప్పటికీ విడవకుండా ఆయనను హత్తుకొని జీవించడమే మన జీవిత కర్తవ్యముగా మనమందరము ఎంచుకొని వారముగా ఉండాలి. అందుకే చూడండి వాక్య చూస్తే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. చూడండి అపోస్తుడైన పౌలు రోమాసంలో వారికి తెలియచేస్తున్నాడు. ఏమంటాడు? మరి మీ అవయవములను దుర్నీతి సాధనలుగా పాపమునకు చెప్పండి అప్పగింపకుడి. మన అవయవాలు ఎవరిచ్చారమ్మా? దేవుడు మనకిచ్చాడు. నీ అవయవాలు నీ తల్లిదండ్రులు ఇవ్వలేదు, నీ అవయవాలు నీ ముత్తాతలు ఇవ్వలేదు, నీ అవయవాలు నీవు కొని తెచ్చుకోలేదు, నీ అవయవాలు నీవి కాదు, నావి కాదు. కానీ నా అవయవాలు, మన అవయవాలన్నీ దేవునివి. దేవుడిచ్చాడు. ఇచ్చిన అవయవాలను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించుకొనకుండా మనం ఏం చేయాలంట? జాగ్రత్త పడువారముగా ఉండాలి. తర్వాత అంటాడు, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. చూడండి మనమే ఎవరికి అప్పగించుకోవాలంటమ్మా? దేవునికి అప్పగించుకోవాలి. ఎవరో వచ్చి దేవునికి అప్పగించరు. మనమే దేవునికి అప్పగించుకోవాలి. మనమే దేవునికి సమర్పించుకోవాలి. మనమే దేవుని సన్నిధికి చేరాలి. మనమే దేవుని వాక్యం వినాలి. మనమే ప్రభు ద్వారా ఆశీర్వాదింపబడాలి. ఎక్కడికో వెళ్తే నువ్వు ఆశీర్వాదింపబడవు. ఏ కొండకు వెళ్ళినా నువ్వు ఆశీర్వాదింపబడవు. ఎక్కడికి వెళ్ళినా నీ గుణము సరిలేకపోతే ఏది కూడా నీ జీవితంలో జరగదు. చూడండి, నీలో సరైన గుణము లేకుండా ఎక్కడికి వెళ్ళి గుండు కొట్టించుకున్నా ఏమి ఒరిగేది ఉండదు. నెత్తి మీద బొచ్చుపోవడం తప్ప మరొకటి ఉండదు. నీ గుణము సరిగా ఉంటేనే అన్నీ నీ జీవితం సరిగా జరుగుతాయి. నీ బుద్ధి సరిగా ఉంటే నీ కోరికలు దేవుడు నెరవేరుస్తాడు. నీ తలంపులు సరిగా ఉంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ తలంపులు సరి లేకుండా నువ్వెక్కడికి వెళ్ళినా ఏమి ప్రయోజనము లేదు. కనుక నువ్వు గుండు కొట్టించుకొని గుర్తుకు వెళ్ళినా ఏం ప్రయోజనము లేదు. కానీ నువ్వు దేవుని సందులో ఉండి బ్రతకడమే ప్రయోజనం. మంచిగా ఉంటే ఎక్కడైనా దేవుడు కార్యం చేయడానికి సమర్థుడైన దేవుడుగా ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. అందుకే మళ్ళీ మనము దేవునికి అప్పగించుకొని ఏం చేయాలంటే అక్కడ చదవండి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. మనము దేవునికి అప్పగించుకోవాలంట. మనలో ఉన్న అవయవాలను దేనికి సాధనలుగా అప్పగించుకోవాలంట?
నీతి సాధనములుగా అప్పగించుకోవాలి. ఇంతవరకు నీ నా అవయవములు దుర్నీతి సాధనలుగా అప్పగించుకున్నావేమో, ఇక మానుకో. ఈ రోజు నుంచి మన యొక్క అవయవములను నీతి సాధనములుగా అప్పగించుకొని మన అవయవాల్లో నీతి కనబడాలి. మన అవయవాల్లో నీతి అనేది తాండమాడాలి. కనుక వర్షాలు విస్తారంగా పడడం వలన చెరువులన్నీ కూడా నీళ్లతో కలకల్లాడుతూ ఉన్నాయి. అలాగే మన జీవితము ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటామో ఆ యొక్క చెరువుల్లాగా మనం కూడా, మన కుటుంబం నిత్యము కలకల్లాడుతాయని ఎరిగి మనమందరము సాతానుకు గాని పాపమునకు గాని అప్పగించుకొనక దేవునికి మాత్రమే మనం అప్పగించుకొనే వారముగా మనం ఉండాలి. తర్వాత 6వ విషయం చూడండి, మిమ్మును గురించి మీరే పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. చూడండి, మనం ఏం చేయాలంట చెప్పండి? పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. మనం ఖచ్చితంగా ప్రతిరోజు పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. ఈరోజు నేనేం చేశాను? ఉదయం లేచిన మొదలుకొని పండుకునే స్థితికి వచ్చాను. ఈ రోజంతా నేనేమైనా చేశానా? మంచి చేశానా? చెడు చేశానా? నిజమును పలికానా? అబద్ధం పలికానా? నా చూపు ఏమిటిని చూసింది? నా చూపు ఏమిటిని చూసి సంతోషించింది అనేది మనము రాత్రి వెళ్ళించాలంట. పనుకున్న సమయంలో మనము ఖచ్చితంగా పరీక్షించుకో. మంచి చేసిన పరీక్షించుకో, చెడు చేసిన పరీక్షించుకొని, ఒకవేళ చెడు చేసి ఉంటే ఆ సమయములోనే దేవునితో పశ్చాత్తాపపడి, దేవా నేను రోజు చేయరాని నేరం చేశాను, చేయరాని తప్పిదం చేశాను, ఇక చేయను ప్రభువా అని మనము పరీక్షించుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపపడేవారుగా ఉండాలి. నిన్ను పరీక్షించుకుంటే నువ్వు ఎప్పటికీ కూడా నువ్వు చెడిపోవు. పరీక్షించుకుంటే బాగుపడతావు. నిన్ను పరిశోధించుకుంటే నిన్ను మించిన నీతిమంతులు ఉండరు, నిన్ను మించిన పరిశుద్ధులు ఎవరు ఉండరు. అందుకే మనము ఖచ్చితంగా ఏ రోజుకు ఆ రోజు పరీక్షించుకొని పరిశోధించుకోవడము ఎంతో అవసరమైనది. క్రైస్తవులు ఎందుకు చెడిపోతున్నారు తెలుసా? క్రైస్తవ కుటుంబాలు ఎందుకు చిన్నాభిన్నమవుతున్నాయో తెలుసా? వారికి వారు పరీక్షించుకోలేక, వారికి వారు పరిశోధించుకోలేక, వారి తప్పులు తెలుసుకోలేక నాశనానికి వెళుతున్నారు, కృంగుబాటుకు లోనవుతున్నారు. కనుక అలాంటి స్థితిలోకి వెళ్ళకుండా ఉండాలంటే ఖచ్చితంగా దేవునిలో మనము పరీక్షించుకొని పరిశోధించుకొని నడవడం ఎంతో అవసరమైనది. చూడండి, అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని మనము చదువుకుందాం. చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై, చదవండి, ఒక్కరు చదవండి అమ్మ. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి అని అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘంలో వారికి తెలియచేస్తున్నాడండి. ఏమని తెలియచేస్తున్నాడు? మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడని అపోస్తుడైన పౌలు తెలియచేస్తున్నాడు. వారికి పౌలు తెలియజేసినట్టు ఈరోజు మనకు కూడా ప్రభు తెలియచేస్తున్నాం. మనము పరీక్షించుకుందాం, మనం పరిశోధించుకొని పరిశుద్ధమైన విధానములో, పరిశుద్ధమైన మార్గములో మనము ప్రయాణించు వారముగా ఉండాలి. తర్వాత 7వ విషయం చూడండి, మిమ్మును గురించి మీరే కట్టుకోవాలి. మనం ఏం చేయాలంటమ్మా? కట్టుకోవాలి. ఎక్కడ కట్టుకోవాలి? ఇల్లు కట్టుకున్నాం సార్, బాగుంది, మా ఇల్లు బాగుంది, అన్నీ బాగున్నాయి, ఇల్లు కట్టుకున్నాం, ఇంకేం కట్టుకోవాలి సార్ అని మీరు అనుకోవచ్చు. ఇల్లు కట్టుకున్నారు, మంచిదే, కానీ నీవు ఎక్కడ కట్టుకోవాలో తెలుసుకోలేకపోతున్నావు. నీవు ఎక్కడ నిలుపుకోవాలో తెలుసుకోలేకపోతున్నావు. నీవు ఎక్కడ భద్రపరుచుకోవాలో తెలుసుకోలేకపోతున్నావు. అందుకే మన జీవితాలు అంతంత మాత్రంగా మిగిలిపోతున్నాయి.
ఇల్లు కట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం, మంచి నివాసాలు కట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. కానీ నీవు ఎలా కట్టుకోవాలి, నువ్వు దేని మీద కట్టుకోవాలి, నీ జీవితంని ఎలా కట్టుకోవాలి ఆలోచించలేక నీ హృదయాన్ని నీవే పాడు చేసుకుంటున్నావు. హృదయం అనే ఇంటిని నీవే నాశనానికి తీసుకువెళుతున్నావు అని ఎరిగి ఈరోజు ప్రభు తెలియజేస్తున్నాడు. మనము ఎక్కడ కట్టుకోవాలో ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, యూదా పత్రిక 20వ వచనాన్ని మనం చదువుకుందాం. యూదా పత్రిక 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుడి. ఎక్కడ కట్టుకోవాలంటమ్మా? అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరే కట్టుకోండి అని ప్రభు సెలవిస్తున్నాడు. అతి పరిశుద్ధమైనది ఈ లోకములో ఏదైనా ఉందా? ఏదీ లేదు. అతి పరిశుద్ధమైన దేవుడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా? ఎవరు లేరు. కానీ మన దేవుడే అతి పరిశుద్ధమైన వాడు గనక ఆయన యొక్క సన్నిధే అతి పరిశుద్ధమైనది గనుక అందుకే మనము మన దేవునిలో మనము కట్టుకోవాలి. మనము దేవుని యొక్క ఆలయములో మనము కట్టుకొని జీవించువారముగా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవునిలో కట్టుకోలేకపోతున్నావు, నువ్వు దేవుని యొక్క ఆలయములో దేవుని సందులో కట్టుకోలేక నువ్వు దిగజారిన స్థితిలోనికి వెళుతూ ఉన్నావు. కనుక ఈ రోజు నుండి నీవు అతి పరిశుద్ధమైన దాని మీద అనగా దేవునిలో మనము కట్టుకొని, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మనము కట్టుకొని మన జీవితాన్ని బాగుపరుచుకొని, బాగైన జీవితాన్ని ప్రభునికి అప్పగించుకొని, పవిత్రమైన జీవితాన్ని అవలంబించుకొని దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనము జీవిద్దాం. ఇంతవరకు ఆయన చిత్త ప్రకారంగా జీవించలేక నీవు అతి పరిశుద్ధమైన దేవునిలో కట్టుకోలేక నువ్వు ఉంటే ఈరోజు నీ కట్టుకొని మనమందరము ప్రత్యేకించబడిన బిడ్డలుగా, ప్రత్యేకించబడిన జనాంగముగా, ప్రత్యేకించబడిన దేవుని దాసులంగా, వారసులుగా మనమందరం ఉంటూ మనము కాపాడుకోవాలి. ప్రభు ద్వారా మనమే అన్నీ చేసుకోవాలి. ఎవరో వచ్చి చేస్తారనడానికి వీలు లేదు గనక అందుకే మనమే అన్ని చేసుకుంటూ మనమే అన్నిటిని కట్టుకుంటూ మనమే దేవుని సన్నిధిలో ఉంటూ మనం సంఘాన్ని అభివృద్ధి పరుచుకుంటూ విశ్వాసంతో, నిరీక్షణతో, ఆశాభావంతో మనమందరము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకు దేవుడిచ్చినతమైన తన కృప, తన సన్నిధిని, తన ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని సమయములో మనము పొందిన వారుగా ఉందాం. అందరూ ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ మనమందరం దేవునికి స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట, ప్రతి వాక్కును బట్టి వందనాలు. మేమందరము నాయన నీ వాక్య ప్రకారముగా జీవించే మహాభాగ్యం, మహాధన్యత మాకు అందించి మమ్మలను మీరు ఆశీర్వదించి ప్రతి సంగతి రత్నమయ్య గారు మన ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుంటాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రం